నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. గురుగారు, మార్చి 29 ఉగాది వస్తుంది కదా. ఉగాదితో చాలా మందికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని తొలగిపోతుంది, కొంతమందికి స్టార్ట్ అవుతుంది. అలాగే చాలా గ్రహాలు వాటిక కానీ లేకపోతే గ్రహ మార్పు కానీ జరుగుతూ ఉంటుంది కదా. అటువంటి వాళ్ళు ఈ సంవత్సరం అంతా బాగుండాలి అనుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళు ఏ భగవంతుని ఆరాధించాలండి ఈ సంవత్సరం మొత్తం కూడా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాశి కంటే లగ్నం ప్రధానం. మెయిన్ లగ్నం తీసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసి 2 hours ఆఫ్ స్పామ్లో మారుతుంది. రాశి అనేది 2.5 days ఉంటుంది ఒకే దగ్గర. కాబట్టి మైన్యూట్గా వెళ్తే మనకు లగ్నం ఈజ్ మోస్ట్ అంటే ఎక్కువగా పనిచేస్తుంది మన మీద. లగ్నం అంటే జీవుడు, రాశి అంటే ఆ వ్యక్తి యొక్క మనస్సు, మానసిక స్థితి, తల్లి గురించి చెప్పేది లగ్నం, రాశి అనేది. అయితే రాశి వల్ల కూడా కొంత ఉండదు. ఆ మనిషి యొక్క మనస్తత్వం ఎట్లాగా ఏమిటి అనేటువంటిది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనం లగ్నం గురించి కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ మేషలగ్నం వారు తీసుకుంటే వీరు ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ వీరు ప్రార్థించవలసినటువంటిది సూర్యుడిని ఆరాధన ఎక్కువగా చేయాలి. సూర్య ఆరాధన. అందులోనే ఎవరికైనా గాయత్రి జపం కనుక వాళ్ళకి చేసుకునేటువంటి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఉపనయనం అయితే గాయత్రి చేసుకోవడం అన్నిటికంటే గొప్పది. అయితే ఇందులో కూడా పంచమ స్థానాధిపతి రవి అయ్యాడు కాబట్టి మనం ఇది చెప్తాం. దీంతో పాటు ఆ రవి యొక్క స్థానంలో ఇంకేదైనా గ్రహాలు ఉన్నాయి, అప్పుడు ఆ గ్రహ అధిష్టాన దేవత అంటే సింపుల్గా చెప్తానండి మీకు. ఇది ఎట్లా అంటే ఒక్కొక్క గ్రహం ఉంటే ఒక్కొక్క దాన్ని బట్టి, ఇప్పుడు రవి ఉన్నాడు సూర్యుడు, చంద్రుడు ఉన్నాడు గౌరీదేవి, అట్లా కుజుడు ఉన్నాడు స్కందుడు, లేదా బుధుడు ఉన్నాడు విష్ణుమూర్తి, ఇలాగ మారుతూ ఉంటుంది. ఇది పంచమంలో ఏ గ్రహం ఉంటుందో. ఇది మెయిన్గా మేషం వారు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ మేషం వారికి ఇప్పుడు ఏలినాటి శని ప్రారంభం కూడా అవ్వబోతుంది కాబట్టి నెక్స్ట్ కేతువు రాబోతున్నాడు కాబట్టి జూన్ నుంచి సూర్యభగవానుడితో పాటు గణపతిని కూడా ఆరాధించాలి వీళ్ళు. కొంచెం ఏలినాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి గోవులకు కాస్త బెల్లం తినిపించడము, అదేవిధంగా నూనెని దానంగా ఇవ్వడం, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఇక వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ప్రస్తుతం పంచమంలో కేతువు ఉన్నాడు కాబట్టి జూన్ వరకు గణపతి ఆరాధన ఖచ్చితంగా చేస్తూ వీళ్ళు పర్మనెంట్గా లైఫ్ లాంగ్ చేయవలసినటువంటిది విష్ణు ఆరాధన ఎక్కువగా చేయాలి. ఓం నమో నారాయణాయ, ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీరికి. దీంతోపాటు వీళ్ళకి లాభంలోకి వస్తున్నాడు శని. లాభంలోకి రావడం, లాభాధిపతి 2లోకి వెళ్ళడం అనేటువంటిది వీళ్ళకి ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా కూడా మంచి గ్రోత్ ఉంటుంది. కానీ ఈ 5th హౌస్లో కేతు ఉన్నందుకు 6th month వరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఇందాక నేను చెప్పినట్టుగా విష్ణు గణపతి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి దశమంలోకి వస్తాడు శని. వీళ్ళకి దశమ శని వల్ల ఏమిటి అంటే వర్క్ స్ట్రెస్ పెరుగుతుంది, వర్క్లో మార్పులు ఉంటాయి. కానీ వీళ్ళు నిత్యము ఆరాధించాల్సిన దేవతాస్వరూపం లలిత అమ్మవారిని. అమ్మవారి యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది వీరికి. ఓకే. ఇక అదేవిధంగా కర్కాటకం వారు చూసుకుంటే వీరు ఎక్కువగా స్కంద ఆరాధన చేయాలి. స్కందుడిని ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన నమః లేదా ఓం స్కందాయ నమః అని నామస్మరణ చేస్తూ వీరికి కర్కాటకం వారికి భాగ్యంలో శని ఉంటాడమ్మా. భాగ్య శని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అష్టమ శని అయిపోతుంది వీళ్ళకి. ఈ మార్చితో ఎప్పుడైతే మార్చ్ ఎండింగ్తో అష్టమ శని అయిపోతుందో చాలా మటుకు లేట్ అవుతున్నటువంటివన్నీ కొంత ఫ్రీ అవుతాయి. కానీ భాగ్యంలోకి వెళ్ళాడుగా, భాగ్యంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసేటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది. తండ్రి గారి విషయంలో గురువులతో కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది. దీనికి వీరు చేయవలసినటువంటి దేవతారాధన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్కందుని చేసుకోవాలి. ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే వీరు రెగ్యులర్గా చేయవలసినటువంటిది దత్తాత్రేయుడిని ఆరాధించాలి. దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేది చేస్తుండాలి. వీళ్ళకి ఈ సంవత్సరం మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి అష్టమ శని ప్రారంభం. అయితే ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వచ్చిందనగానే ఏదో కొంపలు మునిగిపోతాయి, లేట్ అవుతాయి, అంతే. పనులు లేట్ అవుతాయి. ఎట్లాంటి పనులు లేట్ అవుతాయి? యాన్స్టర్స్ ప్రాపర్టీ లేదా ఏదైనా ఒక వర్క్ అనుకున్నాము, ఆ వర్క్ ముందుకు సాగకుండా ఏదో ఆటంకం పడడం, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. దానికి వీళ్ళు చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడము, గోవులకు బెల్లం తినిపించడము, నూనెని ఆలయాల్లో శివాలయంలో దీపారాధన కోసం ఇచ్చినట్లయితే సరిపోతుంది. ఇక అదేవిధంగా వీళ్ళకి 2వ స్థానంలో ఉండే కేతు కూడా మారుతున్నాడు కాబట్టి కొంచెం వీళ్ళకి జూన్ నుంచి కొంచెం ఫైనాన్షియల్గా ఉండే క్రైసిస్ కూడా చాలా మటుకు తగ్గుతాయి సింహం వారికి. ఇక దాని తర్వాత కన్య కనుక చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దేవతామూర్తి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. లైఫ్ లాంగ్ ఇది పనికి వచ్చేది. అలాగే వీళ్ళకి 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి వెళ్తున్నాడు శని. 7లోకి శని వెళ్ళడం వల్ల 2.5 సంవత్సరాలు అక్కడ ఉంటాడు కాబట్టి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో కొంత స్ట్రెస్ పడ్డము.
కొంచెం జీవిత భాగస్వామి హెల్త్ మీద కొంత జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. వివాహం నిర్ణయాలు, వివాహం సంబంధించిన విషయాల్లో అనుకున్నది లేట్ అవుతూ ఉంటుంది. అంటే వీళ్ళ వైపు నుంచి ఓకే అనుకున్నా కూడా వాళ్ళు మాత్రం లేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో లేట్ అవుతుంది అన్నప్పుడు కాస్త శనికి సంబంధించిన దానం ఇస్తే మంచిది. ఇక తులవారికి కనుక చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా కాళికా అమ్మవారి ఆరాధన చేయాలి. సర్వసాధారణంగానే శని 6వ స్థానంలోకి మారుతున్నాడు కాబట్టి వీళ్ళకి ఇంతకాలం పంచమంలో ఉన్నాడు. పంచమ కాలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు. అలాంటిది 6వ స్థానంలోకి వెళ్తే ఏమవుతుంది అంటే వీరికి పర్టికులర్గా 6th హౌస్ సాటర్న్ ఆల్వేస్ మీరు ఏదైతే ఎఫర్ట్ పెడతారో ఆ ఎఫర్ట్కి తగ్గట్టుగా మీకు ఫలితం వస్తుంది 6వ స్థానంలో శని ఉన్నప్పుడు. సో అందుకని ఏంటి వీళ్ళకి కాళికా ఉపాసన చేయడము అండ్ 6వ స్థానం శని మంచిది, దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక అదేవిధంగా వీళ్ళు కొంచెం తులవారు కొంచెం జూన్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జూన్ తర్వాత ఏమవుతుందంటే కొంచెం సంతానం వివాహం చేసుకునే నిర్ణయాల్లో కొంత వాళ్ళు సంతానం రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే రాహు పంచమంలోకి వస్తున్నాడు కాబట్టి. ఇక వృశ్చికం వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఉపాసించాల్సిన దేవతా స్వరూపం దత్తాత్రేయుడిని లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడం చేస్తూ ఉండాలి. వీళ్ళకి పంచమంలోకి వెళ్తున్నాడు శని. ఇంతకాలం అర్ధాష్టమి శని ఉన్నది మారుతుంది. సో అర్ధాష్టమి శని ఎప్పుడైతే పోతుందో వీళ్ళకి కలిగేది ఏమిటంటే ఏదైనా ఒక ఆఫీస్ పెట్టుకుందాం అనుకున్నది గతంలో ఆగిపోతాం, ఇప్పుడు ముందుకు కదులుతాయి. ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించింది ఏదైతే ఉంటుందో అది ఆగిపోయిన కన్స్ట్రక్షన్ ముందుకు కదలడం, లేదా హోమ్ లోన్స్ అనుకుంటున్నాం రావట్లేదు ఇప్పుడు రావడము, ఏదైనా ఒక విద్యా సంబంధించిన బ్యాక్లాగ్స్ ఉండిపోయి ఇక్కడ నుంచి క్లియర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే వీరు కొంచెం పంచమంలో శని ఉన్నప్పుడు సంతాన సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు. దానికి కూడా కాస్త ఈ నువ్వులు నూనె దానం ఇవ్వడం ద్వారా తొలగిపోతుంది. ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే వీరు ఎక్కువగా నరసింహస్వామిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ఎక్కువగా ఆరాధించాలి. వీరు ఆరాధించాల్సింది. వీళ్ళకి అర్ధాష్టమి శని వస్తుంది. వృశ్చికం వారికి ఎలా అయిపోతుందో ధనస్సు వారికి వస్తుంది కాబట్టి వీరేంటి విదేశాల్లో ఇంటికి సంబంధించిన లోన్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విదేశాల్లో చదువుకునేటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది. ఇది తగ్గాలంటే కొంచెం హయగ్రీవ స్తోత్రం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అదేవిధంగా 10,000 ఉండే కేతు కూడా మారబోతున్నాడు కాబట్టి వీళ్ళకి కొంచెం కెరీర్ విషయంలో జూన్ తర్వాత బాగుంటుంది. అయితే వీళ్ళు నరసింహస్వామి ఆరాధన ఎంత చేసుకుంటే ధనుసు వారికి అంత బాగుంటుంది. ఇది లైఫ్ లాంగ్. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి మకరం వారికి అమ్మవారి ఉపాసన, లలితాదేవి యొక్క ఉపాసన లేదా ఓం శ్రీమాత్రే నమః అనుకోవడం మకరం వారికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వీరికి 3లోకి మారుతున్నాడు శని, అంటే ఏలినాడు శని అయిపోతుంది. సో 3లోకి మారినప్పుడు ఏంటంటే పట్టుదల, ధైర్యము, కృషి పెరుగుతాయి, దానివల్ల లాభాలు ఉంటాయి. ఇక కుంభం వారికి కనుక తీసుకున్నట్లయితే పర్టికులర్గా కుంభం వారికి పంచమ స్థానాధిపతి బుధుడవుతాడు కాబట్టి విష్ణువుని ఆరాధించడము మంచిది వీళ్ళకి. అయితే వీళ్ళకి జన్మరాశి నుంచి శని 2వ స్థానంలోకి వెళ్ళాడు, అంటే ఫైనాన్స్ స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి ఏమిటి అనవసరంగా ఎక్కువ ఖర్చులు పెడుతున్నామా, డబ్బు ఎవరికి పెడితే వాళ్ళకి ఇస్తున్నామా, వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇస్తారా ఇవ్వరో అని తెలుసుకోకుండా మనీ ఇస్తున్నామా వాళ్ళకి అనేటువంటిది మాత్రం కొంచెం చూసుకొని ఇవ్వాలి కుంభం వారు. ఇక అదేవిధంగా కాస్త అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. యాన్స్ట్రస్ ప్రాపర్టీస్ విషయంలో చిన్న చిన్న తర్జన భర్జనలు అవుతుంటాయి. తర్వాత సప్తమంలోకి వస్తాడు కేతు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే జీవిత భాగస్వామి వేరే ఎక్కడికో వెళ్ళడం, వాళ్ళు ఎక్కడికో వెళ్ళడం ద్వారా కొంత అంటే విదేశాలకు వెళ్ళడము, ఇంకా ఉద్యోగం కోసం దూరంగా వెళ్ళడము, వర్క్లో కొంచెం బిజీగా ఉండి దూరంగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి సందర్భాల్లో మనకి పాజిటివ్గా జరుగుతాయి ఓకే, కానీ నెగిటివ్ జరగకుండా ఉండాలంటే గణపతిని దుర్గని ఎక్కువ ఆరాధించాలి. నారాయణుడితో